మరి ఈ మసాలా రైస్ ఎలా చేయాలో చూద్దామా? చేస్తున్నామా? మసాలా రైస్ చేస్తున్నాను. మరి ఫస్ట్ ఏం చేయాలి చెప్పేసి. నూనె వేసుకోవాలి. కుక్కర్ ఇలా పెట్టేసుకొని ఫస్ట్ సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ, చెక్క, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, ఓకే, యాలుక్కాయ. ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక టమోటా ఇలా ముక్కలుగా చేసేసుకోవాలి. ఇక ఉప్పు కూడా వేసుకోవాలి. మూత పెట్టి టమోటా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత మా అమ్మ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇది ఎలా చేస్తుంది అంటే ఫుల్ వీడియోస్లో ఉంటుంది చూడండి. ఉల్లగడ్డ కూర అయినా, చికెన్ మసాలా, మటన్ మసాలా, వాటన్నిటిలో ఇదే. ఇప్పుడు ఇలా కలబెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు పుదీనా వేసుకుందాం, కొంచెం బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ కారం వేసి మూత పెట్టేసి కలబెట్టేసి మనం మూత పెట్టేద్దాం. మసాలాలో నీరంతా ఇనిగిపోయిన తర్వాత ఇలా ఎసురైతే పోసుకుంటున్నాము. 1 గ్లాసు బియ్యానికి ఎన్ని గ్లాసులు నీళ్ళు? 2 గ్లాసులు. 2 గ్లాసులు. ఎసరులోనే నానబెట్టిన జీడిపప్పు పిడికెడైతే వేసుకుంటున్నాం. ఎసురు తెల్లుతున్నప్పుడు ఉప్పు అన్ని చూసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే పోసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో ఇలాగ గార్నిష్ చేయాలి. ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని మనము 3 విజిల్స్ వచ్చాక ఆపేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చాక ఆపేసుకోవడమే. ఇప్పుడు 3 విజిల్స్ అయితే వచ్చేసిందండి. దీనిలో గాలి అంతా పోనివ్వాలి మనము. అది పోకుండా తీస్తే కుక్కర్ పేలుతాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి కుక్కర్స్తో. సో చూసారు కదా, రైస్ అయితే కరెక్ట్గా కుక్ అయిపోయింది. మంచిగా మసాలా, జీడిపప్పు అన్నీ కనిపిస్తున్నాయి చూసారా. ఇలా అయితే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. కదండి, నేను చేసిన మసాలా అన్నం గోంగూర టేస్ట్ అయితే సూపర్గా ఉంది.